చివరి బాల్ వరకు నరాలు కట్టేపోయే మ్యాచ్ చూసాంరా బాబు. మన క్రౌడ్ని సైలెంట్ చేస్తా అని చెప్పి ఇంగ్లాండ్ టీం సైలెంట్గా వెళ్ళిపోయింది. సంజు నుండి మళ్ళీ ఒక బెస్ట్ నాక్ని చూసాం. ఇంగ్లాండ్ నుండి బెతల్ నాక్ భయపెట్టినా ఇంగ్లాండ్ని గెలిపించలేకపోయింది. ముంబై వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు ఇండియా ఇంగ్లాండ్ సిద్ధమయ్యాయి. హై వోల్టేజ్ మ్యాచెస్కి టీఆర్పీలు కూడా పగిలిపోయాయి. ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీని గురించి రిపోర్టర్ సూర్యని అడిగితే ఇండియా టాస్ గెలిస్తే మేము బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళమని అన్నారు. ఇది వినగానే సూర్య ఏం ప్లాన్ చేశారని ఒక్కసారిగా అందరికీ మైండ్ బ్లాక్ అయింది. వాంకడే స్టేడియంలో మన టీమిండియా మన జాతీయ గీతం జనగణమన పాడుతుంటే స్టేడియంలో ఆ సౌండ్స్కి గూస్ బంప్స్ వచ్చాయి. పవర్ ప్లేలో సంజు, అభిషేక్ శర్మ ఫస్ట్ ఓపెనింగ్ ప్లేయర్స్గా వచ్చారు. ఫస్ట్ ఓవర్లోనే బ్యాక్ టు బ్యాక్ 2 4లతో తన ఫస్ట్ బౌండరీ సాధించాడు సంజు. మొదటి ఓవర్లో 12 ఫర్ నో లాస్. సెకండ్ ఓవర్లో 4తో తన మొదటి బౌండరీని సాధించాడు అభిషేక్ శర్మ. 2 బౌండరీలు కొట్టి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ని ఇంగ్లాండ్ ప్లాన్ చేసినట్టే అవుట్ చేశారు. బౌలర్ జాక్స్ టార్గెట్ మిస్ కాలేదు. థర్డ్ ఓవర్లో సంజు క్యాచ్ని మిస్ చేశాడు హ్యారీ బ్రూక్. ఈసారి అదృష్టం సంజు వైపు ఉంటే ఎవరేం చేస్తారు? అభిషేక్ అవుట్ అయిన తర్వాత ఇషన్ క్రీజ్లోకి వచ్చాడు. 4th ఓవర్లో 4తో తన మొదటి బౌండరీని ఓపెన్ చేశాడు ఇషన్. వాంకడే స్టేడియంలో మన ఇండియాకి మామూలు రెస్పాన్స్ ఉండదు. రోహిత్ శర్మ కూడా మ్యాచ్ చూడడానికి రావడంతో స్టేడియం అంతా రోహిత్, విరాట్ల పేర్లు మారుమోగాయి. 6th ఓవర్లో ఇండియా మీద ఎప్పటికీ కసి మీద ఉండే బౌలర్ శామ్ కరన్ తన ఫస్ట్ స్పెల్ని వేశాడు. సంజుని ముఖాముఖి శామ్ కరన్ 2 సార్లు గత మ్యాచ్లో అవుట్ చేశాడు. దీంతో శామ్ కరన్ని కెప్టెన్ 6th ఓవర్లోనే తీసుకొచ్చాడు. సంజు శాంసన్ శామ్ కరన్కి తన బ్యాట్తో గట్టి సమాధానమే చెప్పాడు. మొత్తానికి పవర్ ప్లే ఫినిష్ అయ్యేసరికి టీమిండియా 67 పరుగులు చేశారు. ఒక వికెట్ కోల్పోయారు. 8.3 ఓవర్స్లో 100 పరుగుల్ని ఇండియా చేరుకుంది. ఈ ఓవర్స్లో మ్యాచ్ జరుగుతుందో లేదా మ్యాచ్ హైలైట్స్ చూస్తున్నామో అర్థం కావడం లేదు. దుమ్ము రేపాడు సంజు తన నాక్తో. ఇషాన్, సంజు ఇద్దరు ప్లేయర్స్ ఇలా ఆడుతుంటే స్టేడియం అంతా ఇండియా ఇండియా అనే అరుపులతో వాంకిడే స్టేడియం ఊరెత్తిపోయింది. ఇదే సమయంలో స్పిన్నర్ తీసుకొచ్చాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఆదిల్ రషీద్. 9.3 ఓవర్స్ దగ్గర ఇషాన్ కిషన్ని అవుట్ చేశాడు. 18 బంతులు 39 కొట్టి వెనుతిరిగి రావాల్సి వచ్చింది ఇషాన్కి. 97 పరుగుల పార్ట్నర్షిప్ని ఆదిల్ రషీద్ బ్రేక్ చేశాడు. తర్వాత శివన్ దూబే వచ్చి తన సిక్సర్ల వర్షాన్ని చూపించాడు. సంజు 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత సూర్య 11 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శివన్ దూబే 43 కొట్టి రన్అట్ అయ్యాడు. హార్దిక్ 27 కొట్టి రన్అట్ అయ్యాడు. తిలక్ వర్మ 21 కొట్టి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 2 నాట్అవుట్. మొత్తానికి ఇండియా 253 పరుగులు చేసింది, 7 వికెట్లను నష్టపోయి. ఇంగ్లాండ్కి 254 బిగ్ టార్గెట్ని ఇచ్చింది టీమిండియా. తడబడుతూనే మొదలైన గట్టి పోటీనే ఇచ్చాడు బెతల్. కానీ మన టీమిండియా చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. సాల్ట్ 5 పరుగులు, బట్లర్ 25 పరుగులు, హ్యారీ బ్రూక్ 7 పరుగులు, బెతల్ 105 పరుగులు, జాక్స్ 35 పరుగులు, బ్యాంటన్ 17 పరుగులు, శామ్ కరన్ 18 పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యారు. లాస్ట్ ఓవర్లో శివన్ దూబేకి బౌలింగ్ ఇచ్చారు. ఇంగ్లాండ్కి 30 పరుగులు కావాలి. శివన్ దూబే అనగానే అందరి గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఒక మ్యాచ్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. కానీ బెతల్ వికెట్ని సాధించాడు శివన్ దూబే రన్అట్ రూపంలో. ఇక్కడే ఇండియా గెలుపు ఫైనల్స్కి ఖరారైంది. 105 పరుగులు కేవలం 48 బంతుల్లో చేసి బెతల్ వెనుదిరిగాడు. 246 పరుగులు చేసి 7 వికెట్లని కోల్పోయింది ఇంగ్లాండ్. ఫైనల్కి టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది మన టీమిండియా. ఏం మ్యాచ్ రా బాబు, నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ అసలు. ఇక ఫైనల్లో న్యూజిలాండ్తో మార్చి 8న పోటీ పడబోతుంది టీమిండియా.